బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ప్రకాశం జిల్లాలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన చదలవాడ రఘునాయక స్వామి ఆలయంలో కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. భద్రాచలంలో సీతారాముల కళ్యాణం తర్వాత సరిగ్గా 7వ రోజున చదలవాడ గ్రామంలో రాములవారి కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. భద్రాచలం సీతారాముల కళ్యాణంలో ఉపయోగించిన తలంబ్రాలునే ఇక్కడ కళ్యాణంలో ఉపయోగిస్తారు. ఈ ఏడాది కూడా స్వామివారి కళ్యాణానికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారు. చదలవాడ గ్రామంలో అగస్త్య మహాముని ప్రతిష్ఠించిన ఈ దేవాలయానికి చరిత్రాత్మక ప్రాధాన్యత ఉంది. సీతాదేవిని రావణాసురుడు అపహరించిన సమయంలో ఆమెను వెతుక్కుంటూ శ్రీరాముడు ఈ ప్రాంతానికి వచ్చాడని చెబుతారు. ఇక్కడ తనకు సహాయ సహకారాలు అందించిన వానర సైన్యాన్ని 4 భాగాలుగా విభజించి 4 దిక్కులకు పంపారని, అందువల్లే ఈ గ్రామానికి చతుర్వాటిక అనే పేరు కూడా వచ్చిందని స్థల పురాణం. ప్రతి ఏటా చైత్రశుద్ధ దశమి నుంచి 16 రోజుల పాటు ఈ దేవాలయంలో కళ్యాణ మహోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. చదలవాడ శ్రీరామ కళ్యాణ వేడుకల్లో మరో విశేషం దాగి ఉంది. స్వామివారి కళ్యాణం రోజున తలంబ్రాలు పోసే సమయంలో ఒక గరుడ పక్షి వచ్చి ఆలయంపై 3 ప్రదక్షిణలు చేసి వెళ్తుంది. ఆ రోజు ఉదయం 10 గంటలకు కళ్యాణ క్రతువును ప్రారంభిస్తారు. ఎప్పటిలాగానే ప్రతి ఏడాది స్వామివారికి తలంబ్రాలు పోసే సమయంలో గరుడ పక్షి వచ్చి ఆలయంపై 3 ప్రదక్షిణలు చేసి వెళ్తుంది. ఈ ఏడాది కూడా అలాగే గరుడ పక్షి వస్తుందని భక్తులు విశ్వాసంతో శ్రీరాముని కళ్యాణానికి ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు గరుడ పక్షిని చూసి భక్తితో మైమర్చిపోతారు. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తారు. కనుల పండుగగా నిర్వహించే ఈ కళ్యాణ వేడుకల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారని ఆలయ అధికారులు తెలియజేస్తున్నారు. జై శ్రీమన్నారాయణ. నా పేరు డి అనిల్ కుమార్. ఇక్కడ కార్యనిర్వహణాధికారిగా గత 3 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఇక్కడ విశిష్టత ఏంటంటే, ఈ చదలవాడ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రఘునాయక స్వామి వారి విశిష్టత ఏంటంటే, ప్రతి సంవత్సరం వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి. వార్షిక బ్రహ్మోత్సవాలలో కళ్యాణం రోజున సాక్షాత్ శ్రీ మహావిష్ణు స్వరూపుడైన గరుత్మంతుడు వారు వేంచేసినాక మాత్రమే ఆరు బయట కళ్యాణం జరుగుతుంది. గరుడ పక్షి వచ్చి ఇక్కడ 3 సార్లు ప్రదక్షిణ చేసినాకనే కళ్యాణం స్టార్ట్ అవుతుందండి. లేకపోతే కళ్యాణం చేయరి. అది ఇక్కడ గొప్ప విశిష్టత కలిగినది కల ప్రదేశము. ఈ ఊరు అసలు పేరు చాతుర్వాటిక. చాతుర్వాటిక అంటే ఇక్కడ శ్రీ రాముల వారు స్వామివారు ఉత్తర భారతదేశం నుండి దక్షిణం వైపు సీతమ్మ అన్వేషణ కోసం వెతుకులాడుకుంటూ వచ్చి ఇక్కడ వానర సైన్యాన్ని 4 భాగాలకు విభజించాడంట. అందువలన ఈ ఊరిని చాతుర్వాటిక అంటారు పూర్వంలో. తదుపరి చాతుర్వాటిక కాస్త చదులవాడగా, చదులవాడ కాస్త చదలవాడగా, ఇప్పుడు ప్రస్తుతం చదలవాడ నామకరణంగా స్థిరపడి ఉన్నది. ఈ గుడి క్రీస్తు శకం 461వ సంవత్సరంలో అగస్త్య మహాముని పునఃప్రతిష్ఠ చేసినట్టు కలశం మీద, విమాన గోపురం మీద కలశం మీద ఉన్న శాసనం మీద ఉన్నది. ఇక్కడ తర్వాత రెడ్డి రాజుల టైంలో మళ్ళీ పునఃప్రతిష్ఠ చేశారు ఆలయ నిర్మాణాన్ని. ఆ తర్వాత 2014లో శ్రీ త్రిదండి చిన్నజీఆర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో మళ్ళీ రీమోడలింగ్ చేసి ప్రస్తుతం ఉన్న గుడి 2014లో పునర్నిర్మించి మళ్ళీ విమాన గోపురము, తర్వాత అంతరాలయం మొత్తం కట్టేసి తర్వాత ధ్వజప్రతిష్ఠ చేసి మళ్ళీ ప్రారంభించి ఉన్నారు. ప్రస్తుతం ఈ సంవత్సరం 240వ వార్షిక కళ్యాణ మహోత్సవంలో 7వ తారీఖు నుంచి మొదలయ్యి, 7వ తారీఖు అంకురార్పణతో మొదలయ్యి 8వ తారీఖు శేషపాన్పు, 9వ తారీఖు వచ్చేసి హంసవాహనము, 10వ తారీఖు సింహవాహనము, 11వ తారీఖు హనుమంత వాహనము, 12వ తారీఖు గరుడ వాహనము. ఆ రోజు పౌర్ణమి రోజున ఇక్కడ గరుడ సేవ అనేది విశిష్టత. అన్ని చోట్ల పౌర్ణమి రోజున తలంబ్రాలు ఉంటాయి, కానీ ఇక్కడ గరుడ సేవ జరుగుతుంది పౌర్ణమి రోజున. ఆ తదుపరి 13వ తారీఖు గజవాహనము, సూర్యచంద్ర వాహనము పై స్వామివారు వేంచేసి ఉంటారు. తర్వాత 14వ తారీఖు ఉదయాన్నే 9 గంటలకి
కళ్యాణోత్సవం ఆరుబయట జరుగుతుంది. తర్వాత ఆ కళ్యాణానికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణు స్వరూపమైన గరుత్మంతు వారు ఏం చేసిన తర్వాత పిదపనే కళ్యాణం జరుగుతుంది. అది ఇక్కడ స్వామివారు ఉన్నారు అని చెప్పడానికి ప్రత్యక్ష నిదర్శనం. తర్వాత సాయంత్రం పూట 5 గంటలకు 14వ తారీఖు రథోత్సవము, 15వ తారీఖు ఉదయాన్నే శ్రీరామస్వామి పట్టాభిషేకము, సాయంత్రము అశ్వవాహనము, 16వ తారీఖు వచ్చేసి అంకుర ఆరోపణ పైన బ్రహ్మోత్సవాలు ముగిసిపోతాయి. ఇది రికార్డు పూర్వకంగా 240వ వార్షిక బ్రహ్మోత్సవాలండి. 240వ వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. తర్వాత తదుపరి బ్రహ్మోత్సవాలు అయిపోయిన తదుపరి కూడా 16 రోజుల వరకు శ్రీ పుష్పయాగాలు ఇక్కడ మహావైభవంగా జరుగుతాయి. 14వ తారీఖు వేలాది మంది భక్తులు రాష్ట్రం నలువైపుల నుంచి అత్యధిక సంఖ్యలో వేయించేస్తారు. కావున భక్తులందరూ విరివిరిగా వచ్చి శ్రీ స్వామివారి దర్శనార్థం వచ్చి స్వామివారి కృపా కటాక్షాలతో స్వామివారిని సేవించుకొని తీర్థప్రసాదాలు సేవించాలని కోరుకుంటున్నాను. నా పేరు శ్రీనివాస్ రెడ్డి అండి, గుంటూరు నుంచి వచ్చాము. ఈ రఘునాయక స్వామి చదలవాడ టెంపుల్ కళ్యాణ అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయని ముందల రోజు వచ్చాము. ఇక్కడ ఉన్న అరేంజ్మెంట్స్ చాలా చురుగ్గా సాగుతున్నాయి. ఈ దేవస్థానం గురించి కొంచెం మీకు అందరికీ తెలియజేయటమే దీని ప్రాముఖ్యత. ఎలా చెప్పాలి అంటే, మన ఆంధ్రప్రదేశ్ 2 విభాగాలుగా తెలంగాణ ఆంధ్ర సపరేట్ అయిన తర్వాత భద్రాచలం తెలంగాణకు వెళ్ళింది. ఈ టెంపుల్ని ముఖ్యమైన టెంపుల్గా కళ్యాణానికి ఈ టెంపులే చేయాలని అప్పుడు ప్రపోజల్ వచ్చింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల, కొన్ని ప్రాంతీయ వ్యవహారాల వల్ల ఒంటిమిట్ట వెళ్ళటం జరిగింది. దీని ప్రాముఖ్యత ఏమిటంటే, ఇది చదలవాడ కాదండి, చతుర్వాటిక అంటారు. రాముడు ఇక్కడ కూర్చొని నలుదిక్కులకి సైన్యాన్ని పంపించి, వానర సైన్యాన్ని ఎక్కడ సీతజాడ కోసం ఉన్న ముఖ్యమైన ప్లేసు. ఈ ఊర్లో ఇంకో విశేషం ఏమిటంటే, ఆంజనేయ స్వామి 2 విగ్రహాలు ఉన్నాయి. ఒకటి శ్రీలంక వైపు వెళ్ళటానికి, ఇంకోటి శ్రీలంక నుంచి వచ్చిన దానికి. ఈ 2 ఇన్ఫర్మేషన్లు ఇక్కడ శ్రీరాముడికి చేరవేయటం జరిగింది. ఇదే అంత ప్రాముఖ్యత. అప్పుడు నుంచి ఇక్కడ కళ్యాణోత్సవం 16వ రోజు జరుగుతుంది. తారీఖు 14/4 ఇక్కడ కళ్యాణం జరుగుతుంది. మీరందరూ తప్పకుండా విచ్చేసి ఈ కళ్యాణాన్ని శుభప్రదంగా జరగాలని కోరుకుంటున్నాం చదలవాడ గ్రామస్తుల తరపున. నా పేరు కవిత అండి, మాది చదలవాడ గ్రామం. ఇక్కడ రఘునాయక టెంపుల్ ఎంతో విశేషంగా జరుగుతుంది. ఇక్కడ 240వ తిరునాళ్ళు ఈ సంవత్సరం జరగటము. మేము చిన్నపిల్లల నుంచి వస్తూనే ఉన్నాం తిరునాళ్ళకి. ప్రతి సంవత్సరం కూడా గరుడాల వారు వస్తూనే ఉన్నారు. ఈ సంవత్సరం కూడా వచ్చిద్దని మేము ఆశిస్తున్నాము. వస్తేనే తలంబ్రాలు పోస్తారు స్వామివారికి. శ్రీరామనవమి స్టార్టింగ్ 9 రోజులు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అన్ని వాహనాల తరపున. ప్రతిరోజు మేము ఇక్కడ రఘునాయక స్వామి తరపు నుంచి భజన కాలక్షేపం చేస్తాము. వేలాది మంది జనం వచ్చి, భక్తులు వచ్చి గరుడాల వారిని చూసి తరించి వాళ్ళ కోరికలు తీర్చుకొని తరిస్తూ ఉంటారు. ఇక్కడ విశేషం ఏంటంటే, గరుడ ధ్వజారోహణ జరిగేటప్పుడు గరుడు ముద్ద ఇస్తారు. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారని కూడా అదొక నమ్మకము. చాలా బాగా జరుగుద్దండి. మీరు కూడా అందరూ వచ్చి మీరు స్వామిని దర్శించుకొని మీ కోరికలు తీర్చుకోవాలని, మీరు బాగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా చతుర్వాటికాపురంలో వేంచేస్తున్న శ్రీ రఘునాయక స్వామి ఆలయం నందు ప్రతిష్ట చెన్నజీఆర్ స్వామితోటి ప్రతిష్ట చేశారు మా ఆయాంలో. అంతకుముందు 461 సంవత్సరంలో ప్రతిష్ఠించబడింది. ఆ తదుపరి మా ఆయంలో మళ్ళీ మొన్న చిన్నజీఆర్ స్వామితోటి ప్రతిష్ట జరిగి ఉత్సవాలు చేస్తున్నారు ప్రతి సంవత్సరం. శ్రీరామనవమి మొదలుకొని 9 రోజులు నవరాత్రులు చేస్తున్నారు. ఆ నవరాత్రుల్లో లాస్ట్ రోజు గరుడు పక్షి ప్రతి ఒక్క గ్రామం వారు వచ్చి మా ఊళ్ళో స్వామివారిని చూస్తూ, ఆ గరుడు పక్షి వచ్చిందాక తరంబరాలు పోయారు. ఆ గరుడు పక్షి వచ్చినాక తరంబరాలు పోస్తారు. ప్రతి గ్రామం వారు ఎంతమంది గ్రామాలు ఉన్నాయో అన్ని గ్రామాల నుంచి వస్తుంటారు ప్రజలు.
వచ్చి ఆ తదుపరి ఆ గరుడు పక్షి వచ్చిన తర్వాత తరంబరాలు పోస్తారు. అది మన ఈ ఊరికి సాంప్రదాయం. నా పేరు యానమిల్లూరు శ్రీరామ పూర్ణచంద్ర నా పేరు. దీన్ని చతుర్వాటిక అంటారండి, చతుర్వాటిక అంటారు. కానీ రావణాసురుడు సీతమ్మను ఎత్తుకోబోయిన టైంలో ఆంజనేయ స్వామి, రాములు వారు అందరూ కలిసి వానర సైన్యంతో ఇక్కడికి వచ్చి ఒక రాత్రి ఇక్కడ నిద్ర చేస్తారు. నిద్ర చేసి తదుపరి ఈ జనాన్ని తీసుకొని తెల్లవారిన తర్వాత ఈ వానర మోకని 4 పక్కలకు పంపిస్తారు. ఆంజనేయ స్వామి 4 పక్కలు పంపించి ఆంజనేయ స్వామి లంకపై దండెత్తాడు. అందువల్ల దీన్ని చతుర్వాటిక అంటారు. దీనికి అలాంటి టైంలో ఆదిశక్తి స్వరూపిణి ఆడది అనేది ఆదిశక్తి స్వరూపిణి ఎప్పుడైనా సరే. ఈ సీతమ్మ వారు వచ్చి కుడి భాగంలో కూర్చుంది. ఇక్కడ అందరికీ ఎడమ భాగంలో ఉంటుంది అమ్మవారు. ఏ మగవాడికైనా అమ్మవారు ఎడమ భాగంలో, కానీ ఇక్కడ కుడి భాగంలో ఉంటుంది. ఇక్కడ కుడి భాగంలో ఉంటుంది అమ్మవారు. వాళ్ళు ఆయన మౌనంలో ఉన్నప్పుడు ఈమె కుడి భాగంలో కూర్చుంటుంది. వీళ్ళేమో లంకపై దండెత్తానికి పోతారు. అందువల్ల దీన్ని చతుర్వాటిక అంటారు. ఈ కళ్యాణం అనేది శ్రీరామనవమి దగ్గర నుంచి 9 రోజులు జరుగుతుంది. కళ్యాణం 9 రోజులు జరుగుతుంది. 9:30, 10 ఆ ప్రాంతంలో గరటాల వారు వస్తారు. గరటాల వారు వచ్చిన తర్వాత తరంబరాలు వస్తారు. పైన గగన మార్గంలో గరటాల వారు తిరుగుతారు. అది స్పెషాలిటీ ఇక్కడ. గరటాల వారు గగన మార్గంలో మూల విరాట్లో 4 చుట్లు తిరుగుతాడు, 3 చుట్లు. తదుపరి మళ్ళా ఇక్కడ కళ్యాణం మీద 3 చుట్లు తిరుగుతారు, మండపం మీద కూడా. అది అట్లా జరుగుతుందండి. ఇక్కడ 10 రోజులు కళ్యాణం. ఇది 10 రోజులు శేషవాహనము, చిలకోత్సవం, సింహోత్సవం, హనుమ సేవ, గరుడు సేవ, మోహిని ఉత్సవం. గరుడు సేవ రోజు మోహిని ఉత్సవం ఆడవేషంలో వస్తుంది. రాముల వారు ఆడవేషంలో పరకాయింపుకు వస్తాడు ఊరి మీదకి. తదుపరి ఏనుగోత్సవం, సాయంకాలప్పుడు సూర్యచంద్రప్రభ. ఆ విధంగా జరుగుతూ ఉంటుంది తిరునాళ. ఈ ఏనుగోత్సవం అయిపోయిన మర్నాడు తరంబరాలు, సాయంకాలం 4 గంటల దగ్గర నుంచి రథోత్సవం జరుగుతుంది. మాది చదలవాడ గ్రామం. నా పేరు శర్మగారు అంటారు. ఈ గ్రామ పురోహితుడిని. ఇక్కడ రఘునాయక స్వామి వారి ప్రత్యేకత ఏందయ్యా అంటే, తరంబరాల రోజున గరుడాల వారు వచ్చేసి 3 ప్రదక్షిణాలు చేసేసి స్వామివారి మీద అక్షంతలు వేస్తారని చెప్పేది. ఇది చతుర్వాటిక అనే పేరు ఉన్నది. ఈ రాముల వారు అన్వేషణ కోసం పోయి, సీతా అన్వేషణ కోసం పోయేటప్పుడు ఇక్కడి నుంచి 4 భాగాలుగా విడిపోయి వెళ్ళారు కాబట్టి చతుర్వాటిక అనే పేరు వచ్చింది. ఇక్కడ ఈ యొక్క చైత్ర పౌర్ణమి రోజున గరుడు సేవ, మరునాడున ఏనుగోత్సవము, ఆ మరునాడు తరంబరాలు జరగటం అనాది. ఆ రోజు సాయంత్రం రథోత్సవం జరుగుతుంది. చాలా కన్నుల వైభవంగా ఈ ఉత్సవం జరుగుతున్నది. ఉభయదాతలందరూ కూడా మధ్యరాలపాడు వారైన పెనుబోతు వారు, చెరుకూరు వారు, తుమ్మాటి వారు ఇక్కడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాలని కూడా నిర్వహిస్తుంటారు. చాలా ఈ చుట్టుపక్కల ప్రకాశం జిల్లాలోనే ఇంత గొప్పగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతాయనేది ప్రసిద్ధి. జయ శ్రీమన్నారాయణ. మన శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ చిన్న జీరస్వామి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో మన ఇక్కడ ప్రతిష్ఠించేసి మన శ్రీ చదలవాడ రఘునాయక స్వామి యొక్క సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు మన శ్రీరామనవమి అయిపోయినాక మరుసటి రోజులు ఇక్కడ మొదలవుతుంది. అందులో మనకు ఏంటంటే ప్రత్యక్షంగా మిగతా ప్రాంతంలో అయితే మన శ్రీరామనవమి యొక్క మన శ్రీరామచంద్ర స్వామి యొక్క కళ్యాణం అవుతుంది. కానీ మన ఇక్కడ ఏంటంటే మన శ్రీరామనవమి అయిపోయినాక మన యొక్క ఉత్సవాలు స్టార్ట్ అవుతుంది. అందులో మనకి మొదట్లో మన 7/4/2025లోకి
మన సాయంత్రం మన అంకురారోపణ, తర్వాత 8వ తారీఖు 2025లోకి అందులోకి మనకి ధ్వజావరోహణ, తర్వాత అగ్నిప్రతిష్ఠ, పూర్ణాహుతి అలా జరుగుతాయి. అందులోకి మిగతా రోజు ఒక్కొక్క రోజు అయితే మన వాహన సేవలు అలా జరుగుతూ ఉంటాయి. తర్వాత మనకి 14వ తారీఖు మనకి 10 గంటలు మన శ్రీరామచంద్ర స్వామి యొక్క శాంతి కళ్యాణము స్టార్ట్ అవుతుంది. తర్వాత మనకి ఇక్కడ ఏంటంటే మనకి కళ్యాణం రోజు స్వామి ఇక్కడ గరుడ పక్షి వస్తాయి. అంటే మన శ్రీమన్నారాయణ యొక్క వాహనం ఉంటాయి, పేరు గరుడ. అందులో ఆయన కళ్యాణం రోజు వచ్చి మన కళ్యాణం ముందు వచ్చి తర్వాత మన గుడికి, తర్వాత మన కళ్యాణ మండపానికి 3 ప్రదక్షిణ చేసిన తర్వాతే మన అక్షత పోసే మనకి ఇక్కడ అవకాశం ఉంటాయి. కాబట్టి ఇక్కడ భక్తులందరూ గమనించి మన గుడి వచ్చే కార్యక్రమాన్ని, తర్వాత ఉన్న స్వామికి అనుగ్రహాన్ని మన పొందాలని అందరూ కోరుకుంటాము. జయ శ్రీమన్నారాయణ. జయ శ్రీమన్నారాయణ. మన చదలవాళ్ళ గ్రామంలో మన శ్రీ రఘునాయక స్వామి యొక్క సన్నిధిలో మన శ్రీరామనవమి అయిపోయినాక మన ఇక్కడ 9 రోజులు వార్షిక బ్రహ్మోత్సవాలు అలా జరుగుతుంటుంది. కాబట్టి మన స్టార్టింగ్లో మనకైతే అంకురారోపణ, ధ్వజావరోహణ అలా ఉంటాయి. అయిపోయినాక మన లాస్ట్లోకి మనకి శ్రీ రఘునాయక స్వామి యొక్క శాంతి కళ్యాణము అలా జరుగుతూ ఉంటుంది. కానీ మనకి ఇక్కడ ఎలా అంటే మన మిగతా చోట్ల అయితే కళ్యాణం ఉంటాయి. కాకపోతే ఇక్కడ మన విశేషం ఏంటంటే మన ఇక్కడ కళ్యాణము స్టార్ట్ ముందు మన ఇక్కడ గరుడ పక్షి వస్తాయి. అది కూడా ఎందుకంటే మన ఎక్కడ అలా ఉండవు. కానీ ఇక్కడ ఏంటంటే విశేషం ఏంటంటే మన ఎన్నో పురాతన అయినా సరే మన శ్రీరామచంద్ర స్వామి యొక్క ఇక్కడ వచ్చి తర్వాత ఎక్కడి నుంచి వచ్చి ఊరికి వచ్చి తర్వాత మన సీతమ్మ వారి యొక్క ఎక్కడ ఉన్నారు అని వెతికి అని ఇక్కడ అందరికీ వానర సేన అందరికీ అలా ఆదేశం ఇచ్చి తర్వాత ఇక్కడ కొన్ని రోజులు ఇక్కడ ఉండి తర్వాత అక్కడ ఉన్నారు. ఇక్కడ తర్వాత ఇక్కడ మన గరుడ పక్షి కూడా వచ్చి ఇక్కడ ఉన్నారు కొన్ని రోజులు. కాబట్టి అందుకే మన ఇక్కడ ఎప్పుడైనా సరే మన కళ్యాణం జరిగిన రోజు అయితే మన ప్రతిసారి ఇక్కడ మన గరుడ పక్షి వస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడ మనకి తరమరాలు పోస్తే ఇక్కడ అవకాశం ఉంటాయి, లేకపోతే అలా అవ్వదు. కాబట్టి మన ఎవరైనా సరే అలా అవకాశం ఉన్న వాళ్ళైతే మన ఇక్కడ వచ్చి చదలవాడ ఊరిలోకి వచ్చి మన శాంతి కళ్యాణం చూసి, లేకపోతే మీరు మీ పేరు మీ గోత్రాన్ని మాతో చేయించుకుంటారంటే మీరు కూడా ఇక్కడ అలా అవకాశం ఉన్నాయి. కాబట్టి భక్తులందరూ అలా గమనించి ఇక్కడ రావడానికి కోరుకుంటాము. For more videos like this, subscribe Big TV channel.